ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో దేవుడి ముందు దీపం పెట్టడానికి కూడా ప్రత్యేకమైన కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శాస్త్రాల ప్రకారం పూజలో వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు. పూజా సమయంలో అకస్మాత్తుగా దీపం కొండెక్కితే అది శకునంగా పరిగణిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అర్థం చేసుకోవాలి. పవిత్రమైన మనస్సుతో భగవంతుడిని పూజించకపోయినా కొండెక్కిపోతుందంటారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే గాలి కారణం అవ్వచ్చు. కాబట్టి పూజా సమయంలో మీరు వెలిగించిన దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపెట్టెతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దీపంలో ఉన్న వత్తులను వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో దీపం ప్రమిదలో ఉన్న వత్తులను వెలిగించాలి. పూజలో దీపం వెలిగించాక దీపం ప్రమిదకు పసుపు కుంకుమ పెట్టి సర్వదేవతా స్వరూపమైన దీపానికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు. తద్వారా మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే చాలామంది పూజలు అగరబత్తులు వెలిగించాలన్న కర్పూరం వెలిగించాలన్న దేవుని కోసం పెట్టిన దీపం నుండి వెలిగిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీపారాధనకు ఉద్దేశించిన దీపాల నుంచి నేరుగా అగరబత్తులు కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఏకహారతిని వెలిగించి దాని నుండి మాత్రమే అగరబత్తులు కర్పూరం దీపం వెలిగించాలి. పూజలో దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీపారాధనకు ఆవు నెయ్యిని వాడితే చాలా మంచిది. లేదంటే నువ్వుల నూనెను వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. పూజలో విప్ప నూనె, వేప నూనె, ఆవు నెయ్యి వాడడం వల్ల మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె ఈ 5 నూనెలను కలిపి 41 రోజులు మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజా సమయంలో వెలిగించే ముందు దీపం మీ కుడి చేతి వైపు ఉంచాలి. దీపాన్ని ఎప్పుడూ కూడా దేవుడికి దూరంగా ఉంచకూడదు. దీపాన్ని క్రింద పెట్టకూడదు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. దీపం ఉన్న చోట దేవతలు నివసిస్తారు. దీపారాధన చేసే ముందు మీ ఇంటిని శుభ్రపరచాలి. పూజ గదిలో దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు ఆ మీద దీప ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ను ఉపయోగించి దీపారాధన చేయాలి. మీరు వెలిగించే దీపంలో దీపపు కాంతి దేవుడిపై పడాలి. చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం కుంది మాత్రమే ఉపయోగిస్తారు. కానీ శాస్త్రాల ప్రకారం పూజ చేసేటప్పుడు పూజలో 2 కుందులు తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా మీ కోరిక త్వరగా తీరాలంటే పూజ గదిలో 2 దీపాలు వెలిగించి ఒక ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ దేవునికి నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు. మీరు అనుకున్న కోరికలు నెల రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపంలో 5 ఒత్తులు వేసినప్పుడు మొదటి ఒత్తి భర్త మరియు సంతానం క్షేమం కోసమని, రెండవ వత్తి అత్తమామల క్షేమ కోసమని, మూడవ వత్తి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు క్షేమానికని, 4వది సమాజంలో గౌరవ ప్రతిష్టల కోసం, అలాగే 5వది వంశాభివృద్ధి కోసం అని పురోహితులు అంటున్నారు. కాబట్టి వారంలో ఒకరోజైనా 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటారు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి.
వెండి ప్రమిదలో కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే మీ ఇంట్లో వారికి అష్టనిధులు కలుగుతాయి. వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ కూడా వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఉదయం పూజ చేసేవారు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్యలోనే పూజ పూర్తి చేసుకోవాలి. సాయంత్రం పూజ చేసేవారు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే పూజ పూర్తి చేయాలి. పూజ పూర్తయిన తర్వాత కొంచెం దేవుడి ముందు కూర్చోవడం, దైవనామ స్మరణ చేయాలి. అప్పుడే మీరు చేసిన పూజకి ప్రతిఫలం ఉంటుంది. ఇలా చేయకపోతే మీరు చేసిన పూజ పరిపూర్ణం కాదు. రోజు మీ పూజ గదిలో నేతితో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలుంటే అవి తొలగిపోతాయి. పూజా సమయంలో వెలిగించే దీపం కుంది శుభ్రంగా ఉంచుకోవాలి. దీపం వెలిగించే కుంది పగిలి ఉండకూడదు. పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల మీ ఇంటికి అశుభం కలుగుతుంది. దీపారాధన ఎప్పుడూ కూడా ఒకవత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 ఒత్తులు అయినా వేయాలి. ఏ ఇంట్లో అయితే నిత్యం 2 పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. దీపారాధన ఎవరు చేసినా 2 ఒత్తులు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఎండు కొబ్బరి మరియు పంచదారను నైవేద్యంగా పెడితే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. తామర పువ్వు కాడలతో ఒత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది. అరటి నారతో ఒత్తులు తయారు చేసి దీపారాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది. పైన చెప్పిన విషయాలన్నీ పాటించడం వల్ల మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.